మాట్లాడుతుంటే అధ్యాయం మనము ధ్యానించుకోవాలి. వాక్యం చదువుకున్నాం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 2-3 వచనాలు. ఇశ్రాయేలు సమాజం మధ్యలో మోషే అహరోను మీద సరిగెను. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని పొగలేక కూర్చుని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏడ చావకపోతిమి. ఈ సర్వ సమాజము ఆకలి చేత చంపడకు ఈ అరణ్యంలోనికి మమ్మల్ని మాట్లాడి గొడవలు వచ్చటని వారితో అనగా ప్రేమ కలిగిన మా దేవా, మీ నామమునకు వందనాలు. నిర్గమాకాండం 16వ అధ్యాయంలో చాలా సంగతులు వ్రాయించారు. దేవదూతల ఆహారపు సహితము నీకు ఏర్పాటు జనాంగమును అందించారు. అంతవరకు వందనాలు. చదువుకున్న వారి ప్రారంభం నుండి కొన్ని మాటలు మాకు తేటపరిచి మహిమను ఇశ్రాయేలు సర్వ సమాజమునకు ఆహారము నేళ్లను వారి అనుగ్రహించలేస్తున్నాము. ప్రారంభించి స్తుతించగలుగుతామంటే ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈ దినమందు దేవుని వారికి కలపలోని కొన్ని విషయములను మనము జ్ఞాపకం చేసుకోగలిగితే ఈరోజు వాక్యములో చదువుకున్న భాగము నిర్గమాకాండము 16వ అధ్యాయం 2-3 వచనాలు ఇక్కడ రాయబడతా ఉంది. అక్కడ వారు సమూహముతో చదువుకుంటారు. సమూహం అంతా ఏం చేశారట? మోసే అహరోనుల మీద సణిగిరి. అందుచేత ఎందుకు సణిగారు అంటే అక్కడ ఒక కారణం ఉంది. ఏమిటా కారణము? ఆహారం లేకపోవడం, నీళ్లు లేకపోవడం. ఇది కారణాన్ని బట్టి వారు ఏం చేశారంటే నాయకుల మీద చదువుకుంట అనేది మనం చూస్తా ఉన్నాం. ఈ దినాల్లో కూడా దైవజనుడు దేవాలయ గారు చెప్తూ దైవజనుల మీద సణిగిరి. దైవజనుల మీద మోసే అహరోను మీదే కదా మరి ఎవరు? దైవజనులు. దైవజనుల మీద సణిగిరి అనగా దేవుని మీద సణిగినట్టే. అయ్యగారు మాట్లాడుతూ మనో విచారం అనే కీర్తన 72వ కీర్తనలో 21వ వచనం చూస్తే నిన్నెవరైనా దేవుడే తన సేవకులైన వారి మీద సరిగిన కారణాన దేవుడికి ఏమొచ్చిందంటే మిమ్మల్ని కాదు వారు సరిగిన నీ మీద కాదు నా మీద. నేను ఎంత కష్టపడి నా గద్దరెక్కల మీద వారిని ఎక్కించుకొని నా యొక్క అద్భుతముల ద్వారా వెలుపలికి రక్షిస్తే ఈ జనమంతో సేవకులైన వారిని సైతము వారు గౌరవించలేక లోపుకట్టి తిరుగుబాటు చేసి వారి మీద సరిగారు అంటే నా మీద సరిగినట్టే. మీరు అలా ఉండండి. ఎందుకు అంటే ఆ సడుగుడు అనేది ఎందుకు వచ్చింది అంటే ఆహారమును కూర్చిన సడుగు, దాహము లేక నీళ్లను కూర్చిన సడుగు అని వాక్యము ద్వారా మనము చూడగలుగుతా ఉన్నాం. అయితే వీళ్ళు ఇశ్రాయేలు ఏమంటున్నారు? ఆహారం వండుకొని మేము కొండల యొక్క కూర్చుని, కొంతమంది కొండ దగ్గర పెట్టుకుంటారు, కొంతమంది ఏమో
అవసరమైతే ఏం చేసుకుంటారు కానీ కొండ దగ్గర పెట్టుకోవడానికి ఇష్టపడరు. కొంతమంది కాక ఉంటుంది కానీ కొండ దగ్గరికి వెళ్ళాక ఆగిపోతాం, అదొక రకం. ఏ రకమైన లోపం కూడా ఇంతది, కోటి విద్యలు కూడా తినడం వరకే బ్రతకడం మనుష్యుడు. బతకడం ఎందుకు అంటే తినడం వరకేనా చేయాలి. బతికిన ఆ వ్యక్తికి ఏం చేయాలంటే దేవుడి కొరకు ఏ రీతిగా ఉపయోగపడతా ఉన్నాడు. బ్రతకడం కొరకు మనం తినాలి. కేవలం తినడం వరకే బతుకుతున్నామంటే అది నిష్ప్రయోజనమైనది. కాబట్టి వాళ్ళు అంటున్నారు, మేము కొండల యొక్క కూర్చుని ఆ ఆహారమును తిన్నప్పుడు ఎలా తావకపోతే ఈ అరణ్యములో మమ్మల్ని ఆహారం చేత లేక ఆకలి లేక బాధల చేత, ఆకలి లేక బాధలు వీటి చేత ఏం చేయాలనుకున్నా చనిపోయేలకు తీసుకొచ్చావా అని వాళ్ళు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. దైవజనుడు అన్నారు, వారికి ఆహారం వండుకొని కొండల మీద కూర్చొని శుభ్రంగా తినేంత తీరిక ఎక్కడ ఉంది అన్నారు. ప్రాణాలకు సిక్కిపోయేలా పనిచేసి వచ్చేవారు, ఆ పూట తింటే తినేవారు, పట్టుకునేవారు. అలాంటి వారికి ఏమంటున్నారు, మేము అసలు ఎలా ఉండేవాళ్ళో తెలిసి అక్కడ అంటున్నారు. అలా ఉంటే దేవుడికి ఎందుకు మొదలు పెట్టారు అనేది మనం ఆలోచించాలి. ఎందుకు మొదలు పెట్టారంటే ఆ బాధలన్నిటిలో విడిపించదేవా అని మొదలు పెట్టిన వారే ఆ నోటితోనే మరలా ఇప్పుడు దేవుడి సేవకుల మీద ఆదాయము లేదని దేవుడి మీద చదువుకునే పరిస్థితి. సమూహం అంతా ఏం చేస్తున్నారంటే చదువుకునే పరిస్థితిలో ఉన్నారు. ఆహారం కొరకు చదువుకుంటారా అంటూ ప్రభు ఏం చెప్పారు? ఆహారం కొరకు అంటే ఈ ఆహారం గురించి చింతించవద్దు, విచారించవద్దు అని మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూద్దాం. ఆ ఆకాశ పక్షులను చూడండి. ఇశ్రాయేలులారా, మీరు ఎవరు చూడాలా? మనుషులుగా పుట్టిన మీరు అందరూ ఎవరు చూడాలా? ఆకాశ పక్షులు చూడాలి. అది ఎలా బతుకుతున్నాయంట, ఏ మీరు బతుకుతున్నాయో ఒక్కసారి ఆలోచన చేయాలి అంటా ఉన్నారు ప్రభువు. అందుచేత ఆకాశ పక్షులను చూడండి. అవి ఎత్తవు, ఎంత అది పొలంలో పంటలు వేస్తుందా? లేదు. కానీ పంటను ఏం చేస్తుంది? శుభ్రంగా తింటది. ఇది మీకు నేను ఇలాంటి శ్రేష్టమైన ఆహారం ఇస్తే మీరేం చేస్తున్నారు? అది లేదు, ఇది లేదంట ఏదో ఒక సాగు చెప్పి తిరుగుబాటే చేస్తున్నారు, చదువుతూ ఉన్నారు. అందుకని ప్రభుత్వం ఏమంటున్నారు? ఆకాశ పక్షులు చూడండి, అవి పోయవు పట్లలో కూర్చుకోవడం అంటే ఆ స్టోరేజ్ చేసుకో. ఇప్పుడు మీ ఇంటి దగ్గరకు వస్తే 10 బస్తాలు 20 బస్తాలు నీళ్ళు కనపడుతున్నాను మన ఇంటి దగ్గర. ఏం చేశారు మీరు ఇప్పుడు? ఈ సంవత్సరానికి సరిపడగా, వచ్చే సంవత్సరానికి సరిపడగా స్టోరేజ్. అయితే ఎందుకు అంటే ఇది ఒక విధంగా సంతోషకరమే. కానీ ఇక్కడ మీరు చూస్తే ఏం చేస్తున్నారంటే మీకు ఆ బాధ ఏమి లేకుండా, తన బాధ లేకుండా పోషించే పోషకుడికి ఎందుకు భయము? 32వ వచనాన్ని కూడా చూద్దాం. ఇవన్నీ అంటే 25వ వచనం ఉంది 32వ వచనం వరకు ఇవన్నీ ఇవన్నీ ఇచ్చినవన్నీ ఏమి ఇచ్చాడు ఆయన? బంగారం లేదంటే బంగారం ఇచ్చాడు, వెండి లేదంటే వెండి ఇచ్చాడు, వస్త్రాలు లేదంటే వస్త్రాలు ఇచ్చాడు, ఆహారం లేదంటే ఆహారం ఇచ్చాడు, పడుతున్నారంటే శత్రువులు చంపేశాడు. ఇన్ని సౌఖ్యాలు ఇచ్చాకట ఇప్పుడు ఏమైంది మీకు అంటే ఏమా చదువు వచ్చింది. ప్రభుత్వంలో ప్రేమైన వాళ్ళ చదువు రావడానికి కూడా కారణాలు ఉన్నాయి. కారణం లేకుండా కాకాయ రావదంట. ఇందులో మనకి ఆలోచన చేస్తున్నప్పుడు అడుగుతున్నారు. అయితే లోకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం కూడా చూద్దాం. మీ హృదయమునకు ఒకవేళ కలవరపడనీయకుడి, తిండి వలనైనను మత్తు వలనైనను ఐహిక విచారము వలనైనను అనే మాట పడదు. తిండిని బట్టి మత్తు, మత్తును బట్టి
అక్కడ ఏమన్నదమ్మా? ఐహిక విచారం. ఐహిక విచారం ఏంటి? తిన్న దక్కకపోతే అదొక విచారం, తినడానికి ఏదని విచారం. అది ఎక్కువైనా విచారమే. ఎందుకని ఎంత ఆసక్తి ఏది ఎవరు చచ్చిపోతారేమో ఇలాంటి పరిస్థితి. కానీ దైవజనుడు చెప్తూ అన్నారు, వీళ్ళు ఎక్కడ లేని బంగారం అంతా మూల తీసిచ్చారు. వాళ్ళు వెండి ఇచ్చేసారు, వస్త్రాలు ఇచ్చేసారు, అన్ని ఇచ్చేసాక ఇప్పుడు ఏక ధనవంతులు అయిపోయారు. ఇస్రాయేలు ఏమైపోయారు? ధనవంతులు అయిపోయారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీలో ఎంతమంది ధనవంతులు అయి ఉన్నారు? ఉన్నారా? ఏమా ప్రభుని కలిగిన మనమందరూ ధనవంతులనే అంటాను నేను. కానీ లోకరీత్యా కూడా వీళ్ళు ఏమై ఉన్నారు? ఇస్రాయేలు ధనవంతులు అయిపోయారు. అంత బంగారం ఉంది, అంత వెండి ఉంది, అన్ని విలువైన వస్త్రాలు ఉన్నాయి, ఆహారం ఉంది. కాబట్టి వీళ్ళట ఏం చేశారు తెలుసా? శనిగారు. ఒకటి దైవజనులు చెప్తూ ఉన్నారు, వీళ్ళకి ఇంటి వచ్చాక బడాయి భక్తి వచ్చింది. పొజిషన్ మారే అక్కడికి ఏమొస్తుందో చెప్పండి. ఏంటంత బడాయి చేస్తున్నారంటారు కదా, బడాయి ఏంటి? ఫ్యాషన్. ఇంకా ఏమనొచ్చు? ఇంకా ఒకప్పుడు అలా ఉంటే ఏంటి బడాయి భక్తి అనొచ్చు. కాబట్టి ఇశ్రాయేలు ఇక్కడ అసలు భక్తి పోయి బడాయి భక్తి వచ్చిందట. ఆస్తి వచ్చాక ఏమొచ్చింది? ఆయన చెప్పిన మాట, దేవదాసయ్య గారు చెప్పిన మాట ఇది, నేను సొంతంగా చెప్పట్లా. ఇశ్రాయేలు లేని వారు ఆహారం కొరకు ఏడ్చారు, పడుతుంటే ఏడ్చారు, తిడుతుంటే ఏడ్చారు, ఏది ఏడ్చారు. ఇప్పుడు దేవుడేమో అన్ని చేస్తే ఇప్పుడు ఏమొచ్చింది? బడాయి వచ్చిందట. ఆ బడాయిని బట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు? బడాయి చేస్తున్నారట. సేవకుల దగ్గర, దేవుని దగ్గర. ఇచ్చిన దేవుడికి తెలియదా? ఏదో ఏమి లేవని ఏడ్చారో అన్ని ఇచ్చాక ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనలో ఎవరైనా ఉద్యోగులు నేర్చిన ఉద్యోగం ఇచ్చే బడాయి చేస్తున్నారా? వ్యాపారం లేదని, లేక ఇంకా మీరు ఏం చేస్తే అది, లేక మీరు డెవలప్ అయిన తర్వాత బడాయి ఏమని చేస్తే ఆలోచించుకోండి. కానీ రెండవదిగా మనం ఆలోచన చేస్తే స్వేచ్ఛను బట్టి సడుగుతున్నారు. ఒకటి బడాయిని బట్టి సరిగారట. మాకేంటమ్మా గోడలు ఉంటాయి, బంగారం ఉంటాయి, వెండి ఉంటాయి, వస్త్రాలు ఉన్నాయి, మాకు కావలసిన ఉంటాయి అని సడుగుతున్నారు దేవుడి సేవకుల మీద. రెండవది ఏం చేస్తారట? స్వేచ్ఛ. ఏనాటి పనాడైనా పూర్తి చేయాలా, చేయకపోతే కొట్టేవారు. అలాంటి నిర్బంధమైన పని లేదు ఇప్పుడు. స్వేచ్ఛ జీవులుగా ఉన్నాయి. మేమే పనిచేయడానికి మేమే చేయించగా ఉన్నాయి. మేమే పని చేయిస్తాం పని పెట్టి, మేము పని చేయడానికి ఏమనుకుంటా మమ్మల్ని అనుకుంటూ స్వేచ్ఛను బట్టి సడుగుకున్నారు. స్వేచ్ఛను బట్టి సడుగుకున్నారు. స్వేచ్ఛ లేదనుకోండి, స్వేచ్ఛ లేకపోతే కనీసం ప్రార్థనలు. స్వేచ్ఛ లేకపోతే ఏమవుతుంది? స్వేచ్ఛ లేకపోయినా దేవుడికి ఆ శ్రమలో కూడా మొదలుపెట్టారు. దేవుడికి పని చేయడం మానలేదు, ప్రార్థించడం కూడా మానలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే స్వేచ్ఛను బట్టి స్త్రీలందరూ కూడా ఏం చేస్తారంటే సడుగుకున్నారు. అసలు ఈ సడుగు మూల కారణం ఏమిటి అంటే ఆ దేశంలో అలవాటులో కొన్ని దండాలు పెట్టేవారు. ఆ దేశంలో అలవాటు బట్టి వారు ఏం చేసినట్టు ఆలోచన వారికి ఉండేవట. అందుచేత ఈ తిరుగుబాటు అనేది వచ్చింది అన్నారు దైవజనుడు. తిరుగుబాటు ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ నుండి వచ్చింది. దాన్ని బట్టి వారు ఏం చేశారు అంటే సడుగుకునే పరిస్థితి వారికి వచ్చింది. ప్రభుత్వంతో ప్రేమైన వాళ్ళ ఈ దినమందు మనం ఆలోచన చేస్తే, మూడవదిగా బోధకు సిద్ధము చేయుట. నిర్గమాకాండం 16వ అధ్యాయం 4వ వచనం.
ఇక్కడ చూడండి, నేను మీ కొరకు ఆహారమును సిద్ధపరిచేదను. సమూహముతో కడుగుతున్నారు. అది మొదటి పాయింట్ లో మనం చూసుకుంటే, రెండవది సుఖవంతమైన భోజనము అనేది ఈ వచనాలు మనకు కనబడుతుంది. 16వ అధ్యాయం 4వ వచనములో వారు ఏం చేస్తున్నారంటే, దేవుడు సిద్ధపరిచిన ఈ భోజనమును వారు ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రభుత్వం ప్రేమైన వారు చదువుకున్న వారికి దేవుడు ఏం చేశాడంటే, సడిగిన వారికి ఏమి ఇచ్చాడు అంటే, సడిగిన వారికి పనిష్మెంట్ ఇచ్చాడు. అయినను దేవుడు కృపగలవాడు కనుక ఆహారం ఇచ్చాడు. సడిగిన వారిని విడిచిపెట్టేదను. ఏం చేశాడు ఆయన? సడిగిన వారికి పనిష్మెంట్ ఇచ్చాడు, ఆహారం కూడా వారికి అనుగ్రహించాడు. ఈ ఎర్ర సముద్రము దాటిన వారు ఆ దాటినప్పుడు దేవుని బలముగా స్తుతించారు. దాటి వచ్చిన తర్వాత అరణ్యములో బలముగా తిరుగుబాటు చేశారు. కీర్తనకారుడు రాస్తూ అంటాడు, 106వ కీర్తన 13వ వచనాన్ని చూద్దాం. ఆయనను ఆయన కార్యములను వారు ఏం చేయలేదట. వెంటనే దేవుడు ఏం చేసినా మనం వెంటనే మర్చిపోయేవాడిగా ఉన్నామా? ఇశ్రాయేలులాగే ఉంటుంది. అయినా దేవుడు నా జీవితంలో ఎన్ని కార్యం చేశాడంటే, దేవుడు చేసిన కార్యాలని గుర్తుపెట్టుకుంటే దేవుని వారము, మర్చిపోతే ఇశ్రాయేలుగా ఉన్న వారము. ఇక్కడ చూడండి, 78వ కీర్తన 25వ వచనం చూద్దాం ఒకసారి. ఆ దేవదూతల ఆహారమును నరుడు భుజించిరి. ఇక్కడ చూడండి, ఈ ఆహారము ఎవరిది అంటే దేవదూతల తినే ఆహారము. ఇది కల్తీ లేని ఆహారము, మరణము లేని ఆహారము, మధురమైన ఆహారము అని దైవజనుడు చెబుతూ, ఈ దేవదూతలు ఎన్ని వత్సరాలు తింటున్నా వారికి ఏమి లేదు అంటే మరణము లేదు. ఇది మరణము లేకుండా మర్మమైన ఆహారము. ఈ ఆహారం ఎలాంటిది? మర్మమైనది. అది దైవ మర్మము. ఆ మర్మమైన ఆహారము దేవదూతలు భుజిస్తా ఉన్నారు. ఆ దేవదూతల తిని ఆ శ్రేష్టమైన ఆహారము ఇశ్రాయేలుకు దేవుడు పెట్టాలి అనుకున్నాడు. వీరిని కూడా దేవదూతల వలె ఉంచాలి అని. వీరిని కూడా దేవుని ఎప్పుడు ఈ దేవదూతలు ఏం చేస్తారంటే స్తుతిస్తూ ఉంటాయి. ఇశ్రాయేలు కూడా ఏం చేయాలంటే దేవుని స్తుతించే వారిగా ఉండాలని దైవ సంకల్పము. కాబట్టి మనం ఆలోచన చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆహారాన్ని కొంతకాలం తిన్న తర్వాత వాళ్ళు అన్నారు, ఈ సలిసారం లేని మన్నా మాట ఎందుకయ్యా? సలిసారం లేని మన్నా నాకు ఎందుకు? మేము అడిగామా ఇదేమన్నా? మాకు కావాల్సింది ఏంటి? మాంసంతో కూడిన ఆహారం కావాలి. ఈ సలిసారం లేని మన్నా మాకు అవసరం లేదు అని వారు చెబుతూ, మాంసము అనేది వారికి అవసరమైనది. దేవుని బిడ్డలకు మాంసం ఖచ్చితంగా ఆదివారం అవసరమైనది. అన్ని వారాలు అవసరమవుతున్నాయి. అది రోజు దేవుని బిడ్డలకే కాదు, అందరికీ కూడా, అన్ని దుకాణాలకు కూడా మంచి వ్యాపారాన్ని చేసుకుంటున్నాయి. దేవునికి స్తోత్రం. అని బైబిల్ చెప్తా ఉంది, మానవుడు మాంసపు ప్రియుడు అని. మానవులు ఎవరట? మాంస ప్రియులు. అందుచేత మన పితరుడైన అబ్రహామును చూడండి, ఆయన వధించాడు, దేవునికి మాంసంతో భోజనం పెట్టాడు. చూసారా? అంటే దేవుడు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, మాంసం లేకపోతే తినడానికి ఇష్టపడతలేదని చెప్పి మళ్ళా పాడెమంతటా రెక్కల గల పెట్టలన్నింటినీ ప్రాల చేసాడు. వారికి కావలసిన ఆహారం సమృద్ధిగా వారికి
ఇచ్చిన సందర్భాన్ని మనం చూడవచ్చు. ప్రభునందు ప్రియమైన వారులారా, మూడవది సిద్ధము చేసుకొనుచున్న భోజనం. సిద్ధము చేసుకోవలసిన భోజనం. ఈ 16వ అధ్యాయంలో 16 నుండి 19 వచనాల్లో యెహోవా మీకిచ్చిన ఆహారమును, ఇక్కడ చూడండి అమ్మా, మీరు ఏం చేయండి, భోజనాన్ని సమకూర్చుకోండి. మూడులో ఒకటి ఏంటంటే సమకూర్చుకోవడం, రెండవది సమృద్ధిగా భోజనము చేయడం. ఒకటి కావలసినంత తీసుకోవడము, రెండవది సమృద్ధిగా మీరు ఏం చేయండి అంటే భోజనము చేయండి. ఇది దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా దేవుడు మనకు అనుగ్రహించిన పద్ధతి అని వారు మాట్లాడుతున్న సందర్భం మనకు కనబడతా ఉంది. అయితే ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ దినమందు వారు దేవుని ఆజ్ఞను, దేవుని ప్రణాళికను ఎరుగక ఆహారము కొరకు దేవుని మీద సడిగిన సందర్భం మనకు కనబడతా ఉంది. అయితే ప్రభునందు ప్రియమైన వారులారా, దైవ గ్రంథంలో మీరు చూస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో ఆహారం కొరకు తిరుగుబాటు చేసేవారు ఉంటారు. దేవుని ఆజ్ఞను బట్టి అవి మనకు శరీర భోజనము, ఆత్మీయ భోజనము, ఈ రెండు రకాల భోజనాలు దేవుడు మనకు సిద్ధము చేస్తూ ఉన్నారు. నాలుగవదిగా మనం చూస్తే సన్నిధిలో సాయంకాలం. సన్నిధిలో సాయంకాలం, సన్నిధి సమీపములో సాయంకాలం. ఏంటిది? సన్నిధిలో సాయంకాలం, సన్నిధి సమీపములో సాయంకాలం అని దైవజనుడు చెప్తూ 16వ అధ్యాయం నిర్గమాకాండము 33వ వచనాన్ని చూద్దాం ఒకసారి. కాబట్టి మోషే అహరోనుతో ఇక్కడ చూడండి, సాయంకాల సమయం అంటూ వారు ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధికి సమీపిస్తున్నారు. అదే సిలువ సన్నిధి అన్నారు దైవజనుడు. సిలువను సమీపించుట, ఈ సిలువను సమీపించుట. ఇక్కడ వారు సొంత ఆలోచన చేశారు. ఎవరు వారు? బాబేలు గోపురం కట్టడానికి ఏం చేశారు? వారు సొంత ప్రయత్నం చేశారు. దేవుడితో సమానంగా ఉండాలని బాబేలు గోపురం కట్టడానికి వారు సిద్ధపడ్డారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? భాషలను తారుమారు చేశారు. దైవజనుడు గలిగిలి గలిగేన కాపోడు సేన్యారు బాబేలు కట్టడమును కట్టునప్పుడు. ప్రభునందు ప్రియులారా, ఆ గలిబిలి అనేది వారిని గందరగోళానికి గురి చేసింది. అందుచేత ఆ కట్టడాన్ని దేవుడు ఏం చేశాడు? ఆపివేసాడు. కాబట్టి నీ కుటుంబంలోని వారందరూ చెదిరిపోయారా అంటే గుడికి రాలేకపోతున్నారు. అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే, బాబేలు గోపురం దగ్గర ఎలా చెదిరిపోయారో వాళ్ళందరూ ఎవరు? మనమందరూ ఒకే చోట ఉన్నాం, ఎక్కడికి వెళ్ళదో అనుకున్నవారు ఇప్పుడు ఏమయ్యారట? చెదిరిపోయారు. మీ కుటుంబస్తులు కూడా లోకంలోనికి చెదిరిపోతున్నారా, లేక దైవ సన్నిధిలో ఉంటున్నారా అంటూ ఇక్కడ దైవజనుడు చెప్పింది ఏమిటంటే, మీరు సన్నిధిలో ఉన్నారు కనుక వారు కూడా మీ చెంతకు వచ్చినట్టు ప్రార్థించండి. అంటే మానివేసిన మీ యజమానులు కావచ్చు, మీ బిడ్డలు కావచ్చు, మీ బంధువర్గం కావచ్చు, వీళ్ళ కొరకు మీరు ఎక్కడున్నారు? దైవ సన్నిధిలో ఉన్నారు. దైవ సన్నిధిలో ఉన్న మీరు చెదిరిపోయిన మీ కుటుంబీకుల కొరకు ఏం చేయండి? ప్రార్థించి చూడండి. అప్పుడు వారు దైవ సన్నిధి పరులవుతారు. ప్రభునందు ప్రియులారా, ఈ దినమందు మనము ఆలోచన చేస్తే
ఇలాగ వారు కూడా శ్రేష్టమైన దైవ సన్నిధిలో ఉన్నప్పుడు పరిశుద్ధమైన విశ్రాంతిని దేవుడు వారికి అనుగ్రహించువారు. ఈ నిర్గమాకాండం 16వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూద్దాం. అందువల్ల యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. చాలా ఇక్కడ విశ్రాంతి దినానికి ముందే ఆహారమును వరే చేయాలి, సమకూర్చుకోవాలి. దేవుని వాక్యమనే ఆహారమును వరే చేయాలంటే సమకూర్చుకోవాలి. మీరు వాక్యాహారమును సమకూర్చుకుంటున్నారు, మీ కుటుంబీకులు మాత్రం ఆహారం లేక అల్లాడుతున్నారు. ఈ ఆహారం లేకే కదా తిరుగుబాటు, ఈ ఆహారం లేక కదా చదువుకుంటున్నారు. కనుక మీరు ఆహారం కలిగిన మీరు ఆహారం లేని మీ కుటుంబీకుల కొరకు దైవ సన్నిధిలో ప్రార్థించండి. చీమలు అనేవి ఆహారం ఏం చేస్తాయట? ముందుగానే, వర్షాకాలానికి ముందుగానే ఏం చేస్తాయి? సమకూర్చుకుంటాయి రాబోయే కాలానికి. అలాగనే దేవుని యొక్క వాక్యం అనే ఆహారము మీరు ముందుగానే ఏం చేయాలంటే సమకూర్చుకునే వారిగా ఉండండి. పెండ్లి కుమార్తెని దేవుడు ఆకలితో ఉంచాడు. పెండ్లి కుమార్తె ఏం చేయడంట? ఆకలితో ఉంచుతాడా? పెండ్లి కుమార్తె ఆహారం తింటే తరిగిపోతుందా అంటూ ఈ చీమ చిన్నదే కానీ కావలసినంత ఆహారం ఏం చేస్తుందట? కావలసినంత తీసుకుంటది. కానీ ఎంత తిన్నా తరగనంత ఆహారము ఈ చీమ ఏం చేస్తుందంటే సమకూర్చుకుని స్టోరేజ్ చేస్తుంది, దాచుకుంటుంది కావలసినంత. వర్షాకాలం వెళ్ళిపోయేటంత వరకు ఎలా ఉంటుందో అలాగనే పెండ్లి కుమార్తె సంఘము కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యం అనే ఆహారమును ఏం చేయాలి? సమకూర్చుకోవాలి. ప్రభువునందు ప్రియులారా, 5వదిగా మనము ఆలోచన చేస్తే సాక్షాత్మైన సుభోజనము లేక భోజనం అనే మాట దైవజనుడు రాశారు. సిద్ధము చేసినవి సాక్షాత్తంగా మనకు కనపడతాయి. అయితే ప్రభువు తన శరీర రక్తములని మనకు ఆహారముగా సిద్ధము చేశారు. ఈ 16వ అధ్యాయం నిర్గమాకాండం 32-33 వచనాలు చూద్దాం. యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, చూడండి, నేను మీకు ఇచ్చిన ఆహారాన్ని మీ వంశస్థులు, అంతేనా, మీ కుటుంబీకులు, మీ బంధువులు వాళ్ళకు కూడా తెలియాలి కదా నేనేమి ఇచ్చాను మీకు అనేది దేవుడు ముందుగానే వారికి తెలియపరుస్తా ఉన్నాడు. ఈ ఆహారం ఇచ్చి పోషించే పోషకుడి మీద మనం సడుక్కున్నది అని వారు తెలుసుకోవాలి. ఇంటి మాట తండ్రి మన వెనుకలో భద్రపరచను కాక. ప్రభు కలిగిన తండ్రి, ఈ నామములో వాక్యం హృదయంలో భద్రత చేసి ఫలింపచేయము. యేసు నామములో వేడుకొనుచున్నాము.